వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబ్ గౌరవ్ పరీక్షలు విజయవంతమయ్యాయి. అయితే ఈ గౌరవ్ దీర్ఘశ్రేణి గ్లైడ్ బాంబ్ పరీక్షలను భారత్ విజయవంతంగా నిర్వహించడం జరిగింది. 1000 కిలోల తరగతికి చెందినటువంటి ఈ ఆయుధాన్ని డిఆర్డిఓ దేశీయ సాంకేతికతతో అభివృద్ధి చేసింది. సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం నుంచి ఈ బాంబును ఈ నెల 8 నుండి 10 తేదీల మధ్య విజయవంతంగా పరీక్షించారు. అయితే 100 కిలోమీటర్ల పరిధిని అత్యంత ఖచ్చితత్వంతో చేరుకున్నట్లు రక్షణ శాఖ తెలిపింది. ఈ విజయంతో ఈ బాంబును భారత వైమానిక దళంలో చేర్చేందుకు మార్గం సుగమమైందని చెప్పవచ్చు. హైదరాబాద్లోని RCI, పూణేలోని ARDE సంస్థలు ఈ బాంబును రూపొందించాయి. అయితే గౌరవ్ బాంబు రూపకల్పన ఎలా జరిగింది? ఈ గౌరవ్ అనే ఈ గ్లైడ్ బాంబు 1000 కిలోల తరగతికి చెందినటువంటి గాలిలో ప్రయోగించే ఆయుధం. దీన్ని హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్, RCI, పూణేలోని ఆర్మమెంట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ARDE సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఇది పూర్తిగా స్వదేశీ సాంకేతికత ఆధారంగా రూపొందించబడింది. మానవ జోక్యం లేకుండా శత్రువుల స్థావరాలను ఖచ్చితంగా ఛేదించగల సామర్థ్యం కలిగి ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ప్రయోగ స్థలం ఎక్కడ ప్రయోగించారంటే 2025 ఏప్రిల్ 8 నుండి 10వ తేదీ వరకు గౌరవ్ గ్లైడ్ బాంబు ప్రయోగాలు ఒడిశా తీర ప్రాంతంలోని లాంగ్ వీలర్ దీవి వద్ద నిర్వహించబడ్డాయి. సుఖోయ్ 30 MKI యుద్ధ విమానం నుండి ప్రయోగించిన ఈ బాంబు లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించి పరీక్షను విజయవంతం చేసింది. అయితే ఈ ప్రయోగం ద్వారా గౌరవ బాంబు 100 కిలోమీటర్లకు పైగా పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదని నిరూపితమైంది. భారత వైమానిక దళం యొక్క ప్రాముఖ్యత ఇందులో ఏంటంటే గౌరవ గ్లైడ్ బాంబును విజయవంతంగా పరీక్షించడం ద్వారా భారత వైమానిక దళం తన శక్తిని మరింతగా పెంచుకుందని చెప్పొచ్చు. త్వరలోనే దీని IAF, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిక ఆయుధంగా చేర్చే అవకాశాలు కూడా ఉన్నాయని రక్షణ శాఖ వెల్లడించింది. ఇది శత్రువులపై దాడుల సమయంలో దూరం నుంచి భద్రంగా ఖచ్చితంగా లక్ష్యాలను ఛేదించడంలో కీలక పాత్ర పోషించింది. హలో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.